శ్రీ బీరలింగేశ్వర స్వామికి జై. కోటికి 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 కోటికి. చూశారు కదా, ఇలాంటి మంచి మంచి రైతు వీడియోలు వస్తాయి. ఖచ్చితంగా రైతు గెలవాలి, రైతు నిలబడాలనే దేంతో ముందుకెళ్తాం. మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కన ఎర్ర బటన్ ని బెల్ ఐకాన్ ఆల్ అని నొక్కండి. మరి చెప్తున్నా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు ఎర్ర బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు. ఎక్కువ బటన్ ఆల్ కొట్టడం వల్ల 4 రైతులకు ఇంకా ముందుకెళ్ళిపోతుంది. అదే విధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి, కింద వాట్సాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ లో జాయిన్ అయ్యండి. ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నా నా యొక్క నెంబర్ వాట్సాప్ లింక్ జాయిన్ అయిపోతే దొరుకుతుంది. ఇంకా ఆలోచనందుకు ముందుకు వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈ రోజు అయితే మనము ఈ యొక్క పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఈ యొక్క రైతు సంబరాలకు అయితే నేరుగా రావడం జరిగింది. ఈ యొక్క దేవుని ఆశీస్సులతో, మన దర్గా స్వామి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం అయితే విజయవంతంగా పూర్తయింది. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేపట్టారు, ఎవరు చేపట్టారు, ఎంత బలంతో చేపట్టారు అనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడదాం. ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం. నమస్కారం. నేను కౌతాలం కాదలింగ శ్రీ శ్రీ జగద్గురు కాదలింగ స్వామి 11వ పీఠాధిపతి సయ్యద్ మున్నా పాషా మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. 51 సంచులతో ఒకే ఎద్దు లాగినారంట. చాలా సంతోషము. ఆ రైతులు కూడా సంతోషంగా ఉండాలి. దేవుడు కాదలింగ స్వామి ఆశీస్సులతో రైతులు సంతోషంగా ఉండి పంటలు బాగా పండి అందరూ రైతులు, మన కౌతాలం గ్రామస్తులు అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను తాతతో ప్రార్థిస్తున్నాను. అందరూ మేము కలిసిమెలిసి ఉందాం. ఈ ఎద్దు కూడా ఇంత లాగిందంటే చాలా సంతోషము. ఆ ఎద్దు కూడా మీరు బాగా చూసుకోండి. మనం వాళ్ళ చూసుకుంటే వాళ్ళు కూడా మనకు చూసుకుంటారు అని దయచేసి మేము మూకన్న ఆయన ఎద్దు ఆయన చేసినాడు. మూకన్నకు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తాను, ఆయనకు విష్ చేస్తాను. చాలా బాగా చూసుకున్నాడు. మనం ముందుగా అందరు కలిసిమెలిసి మనం బాగుండాలి, కౌతాలంలో సోదర భావంతో అందరు బాగుండాలని చెప్పి తాత ప్రార్థిస్తున్నాను. రైతు గ్రామానికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో ఏంటి విశేషము, ఈ రోజు జరిగినటువంటి సంగతి ఏంటో ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సంబరం ఎందుకు చేసుకున్నారు, ఈ రోజు సంగతి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల సమక్షంలో, అందరి సమక్షంలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల యాజమాన్యంతో, అదే విధంగా ఈ యొక్క సంగతి ఈ ఊరు ఏందో డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎద్దుల యజమాని అయితే తెలుసుకుందాం. ఇంకా ఏం కారణం అనేది ఏం లేదన్నా, కౌతాలం మండలంలో ఒకటి కూడా ఏం జరగలేదని మనం చేయాలని నిర్ణయము. అందరు నా దోస్తులు వీళ్ళంతా వీళ్ళు ఉండి ఇట్లా చేస్తామన్నా ఏదన్నా ఒకటి మనకు గుర్తుంటది, ముందు అడిగేసి వేసేకి కూడా బాగుంటది ముందు తర్వాత అని వీళ్ళు అన్ని రకాలకి బాగుంటది అన్న, ఒకటన్నా చేసి చూపుదామని చేసి చూపినట్లు. ఈ రోజు ఏం చేశారండి?
51 సంచి 3 బండ్లకి వేసి ఒక ఎద్దు కూడా లాగించినాం. నైట్ సింగల్ ఎద్దాను. ఏదండి దీంట్లో ఎద్దు? ఇది మాస్ గుంజుతాన్ని నమ్మకంతోనే పెట్టినాం మనం. 1000 మంది చేసినారు. మా ఇంట్లోనంటే మా తాత వాళ్ళు మా నాయన వాళ్ళు చేసినారంట. మీ తాతగారి పేరు అల్లయ్య. ఒడ్లు 2 ఎద్దుల దాకా ఇచ్చినారు వాళ్ళు. ఈసారి మీరు మనవడిగా ఎన్ని ఎద్దులతోటి? ఒక ఎద్దు కూడా మంచిగా సహకరించారు. గ్రామ ప్రజలకు మంచిగా పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ముందు కొంచెం ఉందన్న. ఏమంటే ఇది చేసినాం కదా మార్చిలోన, ఏదో గిరికలు చూసి పెడదామని. నాకు ఒక 40-50 మంది దాకా అందరూ సహకరించారు సంబరం చేసిందని. మరి కేవలం ఈ ఎద్దులు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండబట్టి? అన్ననా అసలు ఒక్క తూరు కూడా బండి కట్టలేదంట అక్కడ. అసలు మామే నేర్పించి మన ఈ అన్న గాని తమ్ముడు గాని హరీష్ గాని మన హుసేన్ గాని తాయన్న గాని మన ఉలిగయ్య గాని మన ఉండేవాళ్ళు అందరు కితాబ్ గాని మన పిల్లలు అందరూ సహకరించారు. మరి ఈ ఎద్దులతోటి ఇంతకు ముందు ఎన్ని అక్కడ ఏం పని చేశారో ఏం పట్టిలేదు, ఇలా బల ప్రదర్శన చేయలేదు? ఏం చేయలేదు, మామే. మరి ఇన్న రోజుల కింద ఎంత పడినాయండి మీకు ఇవి? ఇది 70,000 పడింది అన్న. ఒకటే జత పైన ఎంత చెప్పొచ్చు మనం? 2 లక్షల దాకా 2 లక్షల దాకా జత పైన ఇదే మాట్లాడాము. అలాగే ఇక్కడ సహకరించినటువంటి మరొక రైతు సోదరుతో కూడా మాట్లాడదాం. నమస్కారం, హరీష్ అండి. ఎక్కడండి ఇదంతా ఏం జరగడానికి? కౌతాలం ప్రాక్టీస్ పెట్టినాం. గిరక బండితో ప్రాక్టీస్ పెట్టి ఇట్లా లాగియాలని లాగించినాం. సాధన ఉంటే సరిపోతుంది. డైరెక్టర్ కడితే మార్చ్ లో పందెం పెట్టాలనుకున్నాం. మాకు ఖుషి అయింది, చేసామన్నా. సహకరించిన దానికే చేసినాం. ఇట్లా ఇదే అనమాట. ఇలాంటి రైతు కార్యక్రమాలు చేపట్టడానికి ఇంకా రాబోయే రోజుల్లో ముందుకు వస్తారా? ఖచ్చితంగా వస్తారా? చేయాలని మాకు మోజు ఉండవా చేస్తామని చేస్తాం. బాగా వెళ్తాయి. రెండు వైపులు వెళ్తాయి. లేదు ఇదే బుక్ పక్క మరి ఎవరైనా మనసు పడితే రైతులకు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? నా పేరు కృష్ణకాంత్. ఈ సంబరాలు చేసుకోవాలని మొదటి నుంచి మూకన్న ఒక 6 నెలల క్రితం నుంచి అనుకుంటున్నాడు. కాకపోతే ఒకసారి అందరినీ అడిగి తెలుసుకుని ముందడుగేద్దామని భావించాడు. అందరూ కలిసికట్టుగా సర్లే చేద్దాం, లాగుతుంది చూద్దాం, ట్రై చేస్తాం ఒకసారి అని అందరు ధైర్యం ఇచ్చారు. అందరు ధైర్యం ఇచ్చిందని ఒకసారి ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా ఉండాలని ఇంతవరకు మా మండలంలో మా ఊర్లో ప్రత్యేకంగా పెద్ద మండలం మాది. కోతాళం ఎక్కడ చేయలేదు, ఎవరు ఇలా చేయలేదు. ధైర్యంగా ముగ్గడం ముందుకొచ్చి అందరి సహాయ సహకారాలు అందించారు. ఈరోజు సక్సెస్ అయినాడు. ఎద్దు కూడా బాగా చేసింది. రైతులు ఏ విధమైన సహకారాలు చేయమంటే అందిస్తాం. ఏ పోటీలైనా కానీ ఇంకోటి కానీ ముందు మా ఊర్లో దేవరు కూడా జరుగుతుంది. ఆ దేవరులో కూడా ఎలాంటి సహకారాలైనా కానీ మా వంతుగా ప్రయత్నాలు మేము చేస్తాం. కలుస్తున్నాం. ఇలాంటి రైతు కార్యక్రమం ఎన్నో చేపడతామని కలుస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు.
కడవా